An Irishman forces his death by W.B. Yeats అనే లెసన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ థర్డ్ లెసన్లో ఉంది. సో ఈ ఐరిష్ ఎయిర్మ్యాన్ ఫోర్సెస్ హిస్ డెత్ అనే పోయం రాసింది ఎవరంటే W.B. Yeats. ఎవరి గురించి రాశారంటే మేజర్ రాబర్ట్ గ్రిగోరీ. గ్రిగోరీ వాజ్ బోర్న్ ఇన్ January 1981. హిస్ మదర్ లేడీ గ్రిగోరీ. లేడీ గ్రిగోరీ ఎవరంటే ఈ పోయం రాసిన W.B. Yeats యొక్క ఫ్రెండ్. ఓకేనా. సో ఇక్కడ మేజర్ రాబర్ట్ గ్రిగోరీ వాజ్ ఫైటింగ్ ఇన్ World War I. మేజర్ గ్రిగోరీ World War Iలో ఫైట్ చేస్తున్నాడు త్రూ అన్ ఏరోప్లేన్. అతనికి తెలియదు రీజన్ ఈ ఫైటింగ్ ఎందుకు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఈయన ఖచ్చితంగా చనిపోతాడని. అది ప్లెయిన్లా ఏదన్నా మెకానికల్ ఇష్యూ ద్వారానైనా లేకపోతే క్లౌడ్స్లోనైనా ఎలానైనా చనిపోతాడని మాత్రం తనకు తెలుసు. ఇది పొలిటికల్ ఇష్యూ మాత్రం అస్సలు కాదు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఆయన ఇంగ్లాండ్ వాసి అనమాట. ఇంగ్లాండ్ మీద ఏ దేశభక్తితోటి నేను పోరాడట్లేదు, ఇటాలీ మీద ఏ కోపంతో నేను పోరాడట్లేదు అని చెప్తున్నాడు. ఇటాలీ కాదు, జర్మనీ మీద ఏ కోపంతో నేను పోరాడట్లేదు అని చెప్తున్నాడు. కానీ ఏదైనా సరే నేను మాత్రం చావును ఎదుర్కొంటున్నా అని మాత్రం చెప్తున్నాడు. సో ఇక్కడ World War Iలో అందరికీ ఒక భయం అనేది ఏర్పడింది. యంగ్ పీపుల్ వాళ్ళది ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు, World War Iలో పార్టిసిపేట్ చేసి అందరినీ చంపేసేయాలి అని ఒకటే వాళ్ళు పెట్టుకున్నారు. సో ఈ ప్లేన్ యొక్క రూట్స్ ఏ టౌన్లో ఉన్నాయంటే కిల్ టార్టన్ అనే విలేజ్ దిక్కున్నాయి. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ విలేజ్ వాళ్ళు ఏం చేసినారు పాపం, ఇప్పుడు వారైనా వాళ్ళకి ఏం యూజ్ లేదు, కాకపోయినా వాళ్ళకి ఏం యూజ్ లేదు అనేసి అతని ఫీలింగ్. ఇంకా అతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఈ వార్ అనేది వేస్ట్, ఇప్పుడు ఫ్యూచర్లో ఉన్న వాళ్ళకి లాసే, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా లాసే అని ఆయన ఫీలింగ్. ఇక్కడ ఈ పోయంలో ఏం చెప్తున్నాడంటే ఆయన ఐరిష్ మ్యాన్ తన చావు ముందు కనిపిస్తున్నది అని చెప్తున్నాడు మనకి.